వేగంగా పరిగెత్తింది. రైతు ఆశ్చర్యపోయాడు. అయ్యయ్యో, ఇది నన్ను మోసం చేసింది అని కోపంగా అరవసాగాడు. అంతలోనే దూరంలో దాక్కున్న ఉన్న నక్క జింక కోసం ఎదురు చూస్తోంది. కానీ జింక బదులుగా రైతు అక్కడికి వచ్చాడు. నక్కని చూసి రైతు కోపంలో ఒక పెద్ద కర్రతో కొట్టాడు. నక్క తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి పారిపోయింది. జింక మాత్రం అడవికి సురక్షితంగా చేరుకుంది. జింక కాకితో ఎంతో కృతజ్ఞతలు చెప్పింది. నిజమైన స్నేహితుడు ఎవడు ఇప్పుడు నాకు అర్థమైంది అని జింక చెప్పింది. కాకి నవ్వుతూ చెప్పింది, మనిషైనా జంతువైనా నిజమైన స్నేహితులను గుర్తించాలి, కపటమైన వాళ్ళను నమ్మకూడదు అని చెప్పింది. ఆ రోజు నుంచి జింక చాలా జాగ్రత్తగా జీవించింది. నక్క మాత్రం తన కపటానికి తగిన శిక్ష పొందింది. ఈ కథ బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, కపటమైన స్నేహితులను నమ్మకూడదు. నిజమైన స్నేహితులు ఎప్పుడూ కష్టంలో సహాయం చేస్తారు.